స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్ నా యొక్క స్మార్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు, హైదరాబాద్ నుంచి. మన యొక్క టాలీ ప్రైమ్ వీడియోస్కి సంబంధించి ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ఏంటంటే స్క్రీన్ షేర్ చేస్తున్నాను. మనం చేసింది ఏంటంటే, ఇప్పుడు ఈ యొక్క టాలీ ప్రైమ్లో సేల్స్ ఇన్వాయిస్లో డిఫాల్ట్ క్రెడిట్ డేస్ మనం నేర్చుకున్నాం. ముందు క్రెడిట్ డేస్ ఎంత ఇస్తామో ఆ డిఫాల్ట్ క్రెడిట్ డేస్ వాటి ఆధారంగా డ్యూ డేట్, ఆ డ్యూ డేట్ కానీ డిఫాల్ట్ క్రెడిట్ పీరియడ్ అంటాం, దాన్ని క్రెడిట్ పీరియడ్ ఆర్ క్రెడిట్ డేస్ని కానీ మనం ఏ విధంగా ఈ సేల్స్ ఇన్వాయిస్లో చూపాలి, ఏ విధంగా ప్రింట్ చేయాలి అనేది మనం ఈరోజు నేర్చుకుంటాం. సో నేను దానికి సంబంధించి చూడండి. సో టాలీ ప్రైమ్లో డిఫాల్ట్ క్రెడిట్ డేస్ ఆర్ డ్యూ డేట్ ఎలా చూపాలి లేదా ప్రింట్ చేయాలి సేల్స్ ఇన్వాయిస్లో అని నేర్చుకుంటాం. ఇప్పుడు ఈరోజు మన టాపిక్ ఇది. మనం ఇంతకు ముందు నేర్చుకున్నాం 4-5 వీడియోల్లో బిల్ వైజ్ డీటెయిల్స్ ఆర్ బిల్ వైజ్ ఎంట్రీ అంటాం, దాన్ని బిల్ వైజ్ డీటెయిల్స్ ఇస్తాం. బిల్ వైజ్ డీటెయిల్స్ సంబంధించి మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. దీంట్లో చూడండి, నేను చూస్తాను. ఇంతకుముందు మనం బిల్ వైజ్ ఎంట్రీ ఆ బిల్ వైజ్ డీటెయిల్స్ లో ఈ బిల్స్ మెథడ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ లో చూడండి, న్యూ రెఫరెన్స్, అగెన్స్ట్ రెఫరెన్స్, నెక్స్ట్ అడ్వాన్స్ రెఫరెన్స్, చూడండి మనం. సో ఇంతకుముందు ఫస్ట్ న్యూ రెఫరెన్స్ నేర్చుకున్నాం, తర్వాత అగెన్స్ట్ రెఫరెన్స్ నేర్చుకున్నాం, తర్వాత అడ్వాన్స్ రెఫరెన్స్, తర్వాత న్యూ రెఫరెన్స్, దాని ఆన్ అకౌంట్ 4 నేర్చుకున్నాం. ఈ 4 నేర్చుకున్న తర్వాత వీటి ఆధారంగా ఏమి నేర్చుకున్నాం అంటే దాని తర్వాత మనం అవుట్ స్టాండింగ్ రిపోర్ట్ నేర్చుకున్నాం. అవుట్ స్టాండింగ్ రిపోర్ట్ నేర్చుకున్న తర్వాత దాంట్లోనే ఏజింగ్ రిపోర్ట్, బిల్స్ ఏజింగ్ రిపోర్ట్ నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే, దీంట్లో ఈ యొక్క బిల్ వైజ్ ఎంట్రీ అప్పుడు మనం డిఫాల్ట్ క్రెడిట్ డేస్ ఇస్తాము లేదా డ్యూ డేట్ ఇస్తాం. ఆ డిఫాల్ట్ క్రెడిట్ డేస్ ఆ డ్యూ డేట్స్ ఉంది. ఆ డిఫాల్ట్ క్రెడిట్ డేస్ డ్యూ డేట్స్ ని మనం ఏ విధంగా మనం ఇన్వాయిస్ లో చూపాలి. బిల్ అకౌంట్ లో ఉంటుంది, కానీ ఇన్వాయిస్ లో ఏ విధంగా చూపాలి, ఏ విధంగా ప్రింట్ చేయాలి అనేది మనం నేర్చుకుంటాం. సో దానికి మనం ఫస్ట్ మనం అకౌంట్లోకి వెళ్దాం, దానికి చూపిస్తాను ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎలక్ట్రాస్ అకౌంట్ తీసాము, మనం ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేద్దాం. అంటే ఇప్పుడు సపోజ్ కొత్త అకౌంట్ క్రియేట్ చేద్దాం. వాసు ఎలక్ట్రానిక్స్. ఇది వచ్చి మనకి సన్రీ డేటాస్ అవుతారు. సన్రీ డేటాస్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మెయింటైన్ బ్యాలెన్స్ బిల్ బై బిల్ ఎస్ ఇచ్చాం. ఇక్కడ మనం ఒక 30 days టైం ఇస్తాం. 30 days టైం ఇస్తాం. ఏంటి డిఫాల్ట్ క్రెడిట్ పీరియడ్ 30 days ఇచ్చినాం. ఈ బిల్లుని మనం సేవ్ చేసాం అకౌంట్ క్రియేట్ చేసి. లేదంటే మనం ఒక దానికి సంబంధించి ఒక ఇన్వాయిస్ వేద్దాం. ఇక్కడ చూడండి, ఇన్వాయిస్ అంటే సేల్స్ ఇన్వాయిస్ F8 వేసి చూడండి 1st December వేద్దాం. 1st December 22 ఈనాడు వేద్దాం. ఇక్కడ వచ్చి మనం ఫస్ట్ వాసు ఎలక్ట్రానిక్స్ తీసుకొని సేల్స్ అనేది ఎప్పుడు సేల్స్ అకౌంట్ లోనే వేస్తాం. దాని తర్వాత ఇక్కడ సోనీ టీవీ 30 inches తీసుకున్నాం. సోనీ టీవీ 30 inches. ఇక్కడ మనం ఈ వాసు ఎలక్ట్రానిక్స్ మనం క్రియేట్ చేసినప్పుడు క్రెడిట్ పీరియడ్ 30 days ఇచ్చాం. ఇక్కడ వాసు ఎలక్ట్రానిక్ ఇచ్చాం సేల్స్. తర్వాత 20 inches టీవీ అమ్మాం అనుకుంటాం.
20 ఒక యూనిట్ అన్నా 25,000 రూపాయలకి ఉంటుంది ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనం దీన్ని వెరిఫికేషన్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని చూసుకొని న్యూ రెఫరెన్స్, కొత్త బిల్లు కదా, కొత్త పార్టీ కొత్త బిల్లు, న్యూ రెఫరెన్స్ ఆ నంబర్ 15 డిఫాల్ట్ పీరియడ్ 30 days. మనం అక్కడ ఇచ్చాం కదా, మనం క్రియేట్ చేసినప్పుడు ఏది ఇచ్చామో అదే వస్తుంది ఇక్కడ 30 days. కావాలంటే మనం 30 days ఇచ్చాం, ఇక్కడ 30 days వచ్చింది. అక్కడ ఏం ఇవ్వకుండా ఉండి వదిలేస్తే అప్పుడు ఇక్కడ మన ఇష్టం ఎంతైనా ఇచ్చుకోవచ్చు. సో ఈ విధంగా మనం చేసాం. ఇప్పుడు దీన్ని ఇంకా సేవ్ చేయలేదు. మనం సేవ్ చేయకుండా ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ ప్రివ్యూ చూద్దాం. ప్రింట్ ప్రివ్యూ అంటే కంట్రోల్ పి, ఆల్ట్ పి కూడా చేయొచ్చు. ఆల్ట్ పి చేసినట్లయితే ఇక్కడ మళ్ళీ కరెంట్ వస్తుంది, దాంట్లో 6 నొక్కాల వల్ల మళ్ళీ 6 నొక్కాలు దాన్ని ప్రింట్ చేస్తే అప్పుడు వస్తుంది. అలాగా ఒకటేసారి కంట్రోల్ పి నొక్కినట్లయితే డైరెక్ట్ గా వస్తుంది. డైరెక్ట్ గా వస్తే ప్రివ్యూ కానీ లేదా ఐ నొక్కాలి. నొక్కితే చూడండి ఇప్పుడు ఇక్కడ మోడ్ ఆర్ టర్మ్స్ ఆఫ్ పేమెంట్ దాంట్లో 30 days లిమిట్ ఇచ్చాం కదా, అది చూపట్లేదు. అలాగే ఇక్కడ బిల్ డీటెయిల్స్ అని చెప్పి డ్యూ డేట్ కానీ టోటల్ అమౌంట్, బిల్ అమౌంట్, బిల్ నంబరు, ఇన్వాయిస్ నంబర్, అదే రెఫరెన్స్ నెంబర్, న్యూ నంబర్ అంటాం. న్యూ రెఫరెన్స్ నంబరు ప్లస్ అమౌంట్ చూపుతుంది. దాంతో ఈ యొక్క డిఫాల్ట్ క్రెడిట్ పీరియడ్ కానీ, డిఫాల్ట్ క్రెడిట్ పీరియడ్ కానీ లేదంటే డ్యూ డేట్ కానీ చూపాలి. ఇక్కడ కూడా మోడ్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ పేమెంట్ అంటే డిఫాల్ట్ డ్యూ డేట్స్ కానీ డిఫాల్ట్ క్రెడిట్ పీరియడ్ ఆర్ క్రెడిట్ డేస్ కానీ లేదంటే డ్యూ డేట్ కానీ చూపాలి కదా, కానీ చూపలేదు. కానీ ఇందువల్ల ఇక్కడ మనం దీన్ని మనం సేవ్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు మనం సేవ్ చేసిన తర్వాత చూసినట్లయితే ఇక్కడ సేవ్ చేసి ఇప్పుడు సేవ్ చేసాం. పేజ్ అప్ చేస్తే పైకి వెళ్తాం. పేజ్ అప్ వేస్తే మళ్ళీ వెళ్ళాం. ఇప్పుడు చూద్దాం కంట్రోల్ పి చూస్తే. సో ప్రివ్యూకి వెళ్ళినట్లయితే చూడండి ఇక్కడ కూడా చూపడం లేదు. ఇప్పుడు కూడా మనకి చూపడం లేదు. అంతేనా, మనకి ఏం చూపడం లేదు. ఇందువల్ల చూపడం లేదు రెండు దగ్గర. దీనికి 2 కారణాలు ఉంటాయి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీనికి సంబంధించి ఈ యొక్క డిస్క్రిప్షన్ ఆఫ్ గూడ్స్ లో ఇక్కడ బిల్ వైజ్ డీటెయిల్స్ అన్ని ఇస్తుంది, అది ఇవ్వలేదు. కాబట్టి మనం ఏం చేద్దామంటే మనం దీనికి ఒక సెట్టింగ్ చేయాలి. 2 రీజన్స్ దీనికి ఏంటంటే మొట్టమొదటిది ఒకటి ఫస్ట్ మనకి ఏం చేయాలంటే ఈ ఓచర్లో ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే ఓచర్లో ఉన్నప్పుడే వాస్ ఎలక్ట్రికల్స్ కదా, ఈ వాస్ ఎలక్ట్రికల్స్ ఓపెన్ చేస్తాం. వాస్ ఎలక్ట్రికల్స్ ఓపెన్ చేస్తాం. దీంట్లో ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్రింట్ ప్రివ్యూకి వెళ్ళాలి. ప్రింట్ ప్రివ్యూకి వెళ్ళి దీంట్లో చూడండి కన్ఫిగర్ చేయాలి. మనం ఈ కన్ఫిగరేషన్ లో చూడండి ఓచర్ డీటెయిల్స్ షో బిల్ వైజ్ డీటెయిల్స్ నో అని ఉంది. షో బిల్ వైజ్ డీటెయిల్స్ జస్ట్ ఎంటర్ చేస్తే దాంట్లో ఎస్ కొట్టినట్లేదు. మనం ఎంటర్ చేస్తే ఎస్ అవుద్ది, ఎంటర్ చేస్తే నో అవుద్ది. ఎంటర్ చేసాము, ఎస్ అయింది. సో చూడండి పైన చూపిస్తుంది ప్రింట్ కన్ఫిగరేషన్ షో బిల్ వైజ్ డీటెయిల్స్. సో దీన్ని మనం ఇప్పుడు సేవ్ చేస్తాం. సేవ్ చేసి ఇప్పుడు చూడండి ప్రింట్ ప్రివ్యూ చూడండి. ప్రింట్ ప్రివ్యూ చూసినట్లయితే చూడండి ఇక్కడ. సో న్యూ రెఫరెన్స్ బిల్ నెంబర్ 15, న్యూ రెఫరెన్స్ ఎంత ఇచ్చాము కదా, 30 days ఇచ్చాము, 25,000 ఇచ్చేది. అర్థమైందా? అక్కడ మనం డ్యూ డేట్ ఇచ్చినట్లయితే ఇక్కడ కూడా డ్యూ డేట్ చూపిస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మనకు వచ్చింది ఏంటి, ప్రింట్ ప్రివ్యూలో మనం షో బిల్ వైజ్ డీటెయిల్స్ ఇచ్చాం. కానీ ఇక్కడ మోడ్ అండ్ టర్మ్స్ ఆఫ్ పేమెంట్ చూపట్లేదు. ఇది ఎందుకు చూపట్లేదు అంటే దీనికి ఏం చేయాలి, దీనికి మనం ఇంకోటి చేయాలి. F12కి వెళ్ళాలి. ఇన్వాయిస్ నుంచి F12కి వెళ్తే చూడండి ఇక్కడ రెండవది ప్రొవైడ్ డిస్పాచ్ ఆర్డర్ అండ్ ఎక్స్పోర్ట్ డీటెయిల్స్. అంటే డిస్పాచ్ డీటెయిల్స్, ఆర్డర్ డీటెయిల్స్, ఎక్స్పోర్ట్ డీటెయిల్స్ మనకు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. ఈ రెండు ఇది డిస్పాచ్ డీటెయిల్స్, ఆర్డర్ డీటెయిల్స్, ఈ రెండు ఎస్ ఉండాలి. లేకుండా ఉంటే మనం ఎస్ చేయాలి. ఇది దీన్ని ఎస్ చేయాలి, దీన్ని ఎస్ చేయాలి, మిగతా అక్కర్లేదు. సో ఈ రెండు ఎస్ చేసిన తర్వాత కంట్రోల్ ఏ సేవ్ చేసాం. ఇప్పుడు చూడండి ఇది కూడా మీరు అర్థం ఇక్కడ డిస్పాచ్ డీటెయిల్స్ వచ్చింది, అలాగే ఆర్డర్ డీటెయిల్స్ కూడా వచ్చింది. ఇక్కడ ఆర్డర్ డీటెయిల్స్ లో చూడండి సపోజ్ అక్కడ మనం 15 days ఇచ్చినట్లయితే ఇది క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ కూడా 15 days చూపిస్తుంది. మనం కావాలంటే ఆ 15 days ని అలాగే తీసుకోవచ్చు, లేదంటే ఆ 15 days ని మనం డేట్ అమౌంట్ ఇంకా డేట్ పీరియడ్ ని మార్చొచ్చు. 15 days ని 30 days చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ 30 days చూపిస్తుంది. ఎందుకు, అక్కడ 30 days ఇచ్చాం కాబట్టి ఇక్కడ 30 days చూపిస్తుంది. దీన్ని 50 days 60 days కూడా చేయొచ్చు. అలా కాకుండా ఇక్కడ దీన్ని మనం క్యాల్కులేట్ చేసి
డ్యూ డేట్ కూడా ఇవ్వచ్చు, మనం డ్యూ డేట్ కూడా ఇవ్వవచ్చు. సపోజ్ ఇక్కడ చూడండి, దీన్ని నేను సేవ్ చేస్తాను. సేవ్ చేసి ఇప్పుడు చూడండి, సేవ్ చేసాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కంట్రోల్ పీకి వెళ్ళినట్లయితే రివ్యూ చూసినట్లయితే చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఇంత ముందు చూపించింది, ఇక్కడ మోడ్ ఆర్ టర్మ్స్ ఆఫ్ పేమెంట్ 30 days. ఎందువల్ల మనం డిస్పాచ్ డీటెయిల్స్ దగ్గర ఆర్డర్ డీటెయిల్స్ 30 days ఇచ్చాం. అదే అక్కడ డిస్పాచ్ డీటెయిల్స్ లో ఆర్డర్ డీటెయిల్స్ లో డేట్ ఇచ్చినట్టయితే, డ్యూ డేట్ ఇచ్చినట్టయితే ఇక్కడ కూడా డ్యూ డేట్ చూపిస్తుంది. అక్కడ మార్చినట్లయితే డ్యూ డేట్, ఇక్కడ కూడా డ్యూ డేట్ వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసాం, మనం ఇక్కడ దీంట్లో దీంట్లో 12 లో ఇక్కడ డిస్పాచ్ డీటెయిల్స్ ఉంది కదా, ఈ డిస్పాచ్ డీటెయిల్స్ లో 30 days ఇచ్చాం. దీన్ని మనం లెక్కేద్దాం. ఇప్పుడు ఏదైతే డేటు 1st December అంటే 30 days అంటే 31/12/22 అవుతుంది. ఈ విధంగా మనం ఇవ్వచ్చు. ఇలాగని ఇచ్చినట్లయితే ఇప్పుడు చూడండి, కంట్రోల్ పి ఇచ్చినట్లయితే చూడండి, ఇప్పుడు రివ్యూ తీసుకుంటే ఇక్కడ ఏం చేయండి, ఇక్కడ మోడ్ ఆఫ్ పేమెంట్ ఏమిచ్చింది, 31/12 ఇచ్చింది ఇక్కడ. సరేనా? 31/12 ఇచ్చింది. అక్కడ మాత్రం ఇక్కడ 30 days ఇచ్చింది. ఇక్కడ కూడా 31/12 ఇవ్వాలంటే ఏం చేయాలి అంటే చూడండి, ఇక్కడ 31/12 ఇచ్చిన తర్వాత ఇక్కడ వాసు ఎలక్ట్రానిక్స్ చేసుకున్నాం. ఇక్కడ 31 days ఇచ్చాం. అలాగే ఇక్కడ కూడా ఏం చేయాలంటే, ఇక్కడ దీనికి చేసేటప్పుడు మనం ఇక్కడ సేవ్ చేసేటప్పుడు చూడండి, ఇక్కడ 31/12 ఇచ్చాం. ఇక్కడ 31/12 ఇచ్చినట్లయితే ఇక్కడ కూడా లాస్ట్ లో విలువ డీటెయిల్స్ లో ఇక్కడ కూడా 31/12/22 ఇచ్చుకోవాలి. మనం 31/12 ఇచ్చినట్లయితే చూడండి, ఇక్కడ 31/2 ఉంది, అక్కడ 31/2 ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సారీ కంట్రోల్ పి ఇచ్చి ఇప్పుడు చేయవచ్చు. చూడండి, ఇది ప్రివ్యూ చూడండి. ఇప్పుడు దీంట్లో ఇక్కడ కూడా 31st December ఇచ్చింది. సో అక్కడ మనం మార్చినట్లయితే అది అక్కడ కూడా మార్చినట్లయితే 31/12. సో ఇక్కడ 31/12 వచ్చింది, ఇక్కడ 31/12 వచ్చింది. ఈ విధంగా డేస్ ఇవ్వచ్చు, పీరియడ్ ఇవ్వచ్చు. ఈ విధంగా మనం డ్యూ డేట్ కానీ లేదా డిఫాల్ట్ పీరియడ్ కానీ ఇన్వాయిస్ లో చూపగలం. అలాగే మనం చూడండి, ఇక్కడ కింద చూడండి, ప్రింట్ అని ఉంది కింద. దీన్ని ఎన్వైస్ చేసి ఇక్కడ చూడండి, ప్రింట్ అని ఇక్కడ ఇవ్వచ్చు. ఎడిట్ వచ్చేసి ఇక్కడైనా ప్రింట్ వచ్చి ఎస్కేప్ కొట్టి ఇక్కడైనా ప్రింట్ ఇవ్వచ్చు, లేదా ప్రివ్యూ దగ్గర కూడా దాని కిందనే ఉంది ప్రింట్ అని ఇక్కడ ప్రింట్ ఇవ్వచ్చు. ఎస్కేప్ చేసి ఇక్కడైనా ప్రింట్ ఇవ్వచ్చు. సో ఈ విధంగా మనం చేసుకోవాలి. అలాగే ఒక్కోసారి మనకి మనకి అడ్వాన్స్ ఇచ్చింటాడు, ముందు మొత్తం అమౌంట్ అడ్వాన్స్ ఇచ్చేస్తాడు. మనం మొత్తం అమౌంట్ అడ్వాన్స్ ఇచ్చేస్తాడు. అలాంటప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే, ఇక్కడ దీన్ని మార్చుకోవాలి మనం. అక్కడ 30 days డేట్ అంటే అడ్వాన్స్ పేమెంట్ అని చిన్న ఉంటుంది. అడ్వాన్స్ పేమెంట్స్ అని తీసుకునేసరికి ఇక్కడ కూడా ఏమవుతుందంటే, ఇక్కడ కూడా తీసుకుంటే చూడండి, ఇక్కడ అడ్వాన్స్ పేమెంట్ అని తీసుకుంటాం కదా, ఇక్కడ కూడా అడ్వాన్స్ పేమెంట్, మోడ్ ఆఫ్ పేమెంట్ డ్యూ డేట్ 31st, కానీ అడ్వాన్స్ మనం పే చేసేసాడు. సరేనా? సో ఈ విధంగా మనం తీసుకోవాలి ఈ ప్రింట్ లో. ఓకే, అడ్వాన్స్ పేమెంట్ తీసుకుంటాం. సో ఈ విధంగా మనం ఏం చేస్తాం, ఈ విధంగా మనం టాలీ ప్రైమ్ లో ఇన్వాయిస్ లో, సేల్స్ ఇన్వాయిస్ లో మనం డిఫాల్ట్ క్రియేట్ చేసుకుని అకౌంట్ ఎంటర్ చేయడమే కాకుండా మన యొక్క ఇన్వాయిస్ లో కూడా చూపడం, ప్లస్ ఇన్వాయిస్ లో కనిపించాలి, ప్లస్ ప్రింటింగ్ లో కూడా రావాలి. అంటే ఈ విధంగా కన్ఫిగరేషన్ చేసినట్టయితే ప్రింటింగ్ లో కూడా వస్తుంది, అలాగే ఇన్వాయిస్ లో కూడా మనకి కనిపిస్తుంది. సరేనా? సో ఇది మనకి దీనికి సంబంధించింది. డిఫాల్ట్ క్రెడిట్ డేస్ ఆర్ డ్యూ డేట్ ప్రింట్ లో ఎలా, సేల్స్ ఇన్వాయిస్ లో ఎలా చూపాలి, అది ఎలా ప్రింట్ చేయాలి. ఓకే, సో దీంతో ఈ టాపిక్ ముగుస్తున్నాం. ఇప్పుడు మనం లేకపోతే ఇప్పుడు విషయం, అందరూ దయచేసి నా యొక్క యూట్యూబ్ ఛానల్ని మొత్తం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. అండ్ ఆల్ క్లిక్ చేసినట్లయితే నేను చెబితే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి. ఓకే, ఆ తర్వాత ఈ యొక్క ఛానల్ని మీ ఫ్రెండ్స్, ఇతర వర్కింగ్ అకౌంటెంట్స్ కానీ లేదా ఎవరైనా టాలీ నేర్చుకోవాలంటే వాళ్ళందరికీ ఈ ఛానల్ని మీరు
షేర్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియో చూసేటప్పుడు చివరి వరకు చూడండి, వీడియో మధ్యలో స్కిప్ చేయకుండా. ఎందుకంటే మధ్యలో స్కిప్ చేస్తే మీకు తర్వాత మ్యాటర్ మీకు అర్థం కాదు. చివరి వరకు చూడండి ప్రతి వీడియోని. చూసిన తర్వాత లాస్ట్ లో వీడియో బాగుంది అంటే మీరు ఈ యొక్క లైక్ బటన్, లైక్ అంటే థమ్ బటన్ ఉంటుంది, అది నొక్కి లైక్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియో గురించి మీ ఐడియా ఏంటి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, తప్పుందా అని మీకు అర్థం కాలేదా, ఏదైనా సరే దాని గురించి మీరు కింద నోటిఫికేషన్ కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్ ని పోస్ట్ చేయండి. అప్పుడు నాకు తెలుస్తుంది ఎలా ఉంది మీకు, మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు. అదే మీకు మాకు కమ్యూనికేషన్. ఓకేనా? అది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఈ వీడియోలు ఫాలో అయ్యేటప్పుడు నా యొక్క వీడియోలన్నీ నేను డేట్ వారీగా వరుస క్రమంలో ఉన్నాయి. మీరు కూడా అదే వరుస క్రమంలో మీరు నేర్చుకున్నట్లయితే మీకు ఎక్స్పర్ట్ నాలెడ్జ్ వస్తుంది, మీరు ఎక్స్పర్ట్ అకౌంటెంట్ అవుతారు. ఇప్పుడు చూసి 2 వదిలేసి తర్వాత చూసి ఇట్లా నేను 1, 2, 3, 4 లాగా పెట్టినాను. మీరు అట్లా కాకుండా ఒకటి చూసి కొంత వదిలేసి మళ్ళీ ఎక్కడో చూసి మళ్ళీ వెనక్కి వచ్చి ఇట్లా చూసినారంటే మీకు ఏం అర్థం కాదు. నేను స్టెప్ బై స్టెప్ సిస్టమేటిక్ గా ఒకదాని తర్వాత ఏది అవసరమో ఆ విధంగా నేను కరెక్ట్ గా చేశాను. కాబట్టి మీరు కూడా అదే పుస్తకం నేర్చుకున్నట్లయితే ఎక్స్పర్ట్ నాలెడ్జ్ వస్తుంది, మీరు ఎక్స్పర్ట్ అకౌంటెంట్ అవుతారు. కాబట్టి అందరూ ఎక్స్పర్ట్ అకౌంటెంట్ కావాలని కోరుకుంటున్నాను. అలాగే నేను ఆల్రెడీ ఆఫ్లైన్ క్లాసులు, ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ చేస్తానని చెప్పాను. కానీ ఆఫ్లైన్ క్లాసులు కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఏంటంటే కొంచెం మంది ఒక్కొక్క రకరకాల టైంలో అడుగుతున్నారు. నాకు అన్ని టైంలు స్పెండ్ చేయడానికి నాకు వీలు కాదు, చాలా అవర్స్ స్పెండ్ చేయడానికి వీలు కాదు. కాబట్టి నేను ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఆన్లైన్ క్లాసు. ఆన్లైన్ ఆల్రెడీ నేను కొంతమంది ఆఫ్లైన్ అనుకున్న కూడా ఆన్లైన్లో జాయిన్ అయ్యారు. ఆఫ్లైన్ క్లాసులు లేకుండా ప్రస్తుతానికి ఆన్లైన్ క్లాసులే నేను స్టార్ట్ చేసి ఇలా చేశాను. ఎవరైనా కావాలంటే మీరు, నేను ఒక మధ్యలో 10 days గ్యాప్ వస్తుంది నాకు, ఇప్పుడు ఊరు వెళ్తున్నాను. కాబట్టి ఈ 10 days లోపల మీరు కావాలనుకుంటే ఎవరైనా జాయిన్ అవ్వండి. మీరు జస్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్, అది మనకు అవసరం. ఆ అకౌంటింగ్ ఫండమెంటల్ నాలెడ్జ్ ఉండాలి, అది ఉంటేనే మీరు టాలీ చేయగలరు. అది తెలియకపోతే మీరు టాలీ ఏం చేయగలరు. కాబట్టి అదే నడుస్తూ ఉంది. ఇప్పుడు మీరు ఎవరైనా సరే కావాలంటే జాయిన్ అవ్వండి. మీకు మళ్ళీ సపరేట్గా తీసుకొని క్లాసు మీకు ఆ ఫండమెంటల్స్ అని చెప్పేస్తాను. దాని తర్వాత నేను టాలీ ప్రైమ్ స్టార్ట్ చేస్తాను. ఓకే, జాయిన్ అవ్వండి. లేదు చాలా రోజుల తర్వాత ఎవరైనా జాయిన్ అయినట్లయితే నెక్స్ట్ ఇంకొక బ్యాచ్ ఓపెన్ స్టార్ట్ చేస్తాను ఆన్లైన్లో. ఆ నెక్స్ట్ బ్యాచ్లోకి తీసుకుంటాను. అయితే మీరైతే నన్ను కాంటాక్ట్ చేసి మీ పేర్లని రిజిస్టర్ చేసుకోండి. నా కాంటాక్ట్ నెంబర్ ఇంతకుముందు వీడియోలు పెట్టున్నాను నేను, పెట్టి ఈ ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాస్ గురించి. ఆ తమ్నైల్లో ఆ నంబర్ ఉంది, అలాగే వీడియోలో కూడా ఉంది. ప్లస్ ప్రతి ఒక్క నా ఛానల్లో అకౌంట్ సెక్షన్లో నా కాంటాక్ట్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ ఉంది. దాని ద్వారా కాంటాక్ట్ చేసి మీరు ఎవరైనా చేరాలనుకుంటే మీరు మీ నేమ్స్ రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఫీజు విషయానికి వస్తుందంటే ఈ ఆన్లైన్ క్లాసులకి నేను ప్రస్తుతానికైతే మొదలే కాబట్టి నేను 3000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాను. చాలా మంది ఇంకా ఎక్కువ చేసేవాళ్ళు ఉన్నారు, ఇంకా తక్కువ చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు తక్కువకి చెప్పినంత మాత్రాన మీరు జాయిన్ అయినా కానీ మీకు ఎక్కువ నాలెడ్జ్ రాదు. ఎందుకంటే చాలా టాపిక్స్ ని వదిలేస్తారు, స్కిప్ చేసేస్తారు, మొత్తం చెప్పడం. అలా కానీ మీకు ఫుల్ నాలెడ్జ్ కావాలంటే పైసలు తీసుకోకుండా మీరు చేసిన, ఇంకా తర్వాత కూడా పెంచబోతున్నాను. పైసలు తీసుకోకుండా మంచి టీచింగ్ తీసుకున్నట్లయితే, మంచి తీసుకుంటే మీకు మంచి ఎక్స్పర్ట్ నాలెడ్జ్ గెయిన్ చేయగలరు. అది మీరు నిర్ణయించుకోండి. ఇది నా యొక్క క్లాసులకు సంబంధించి. కాబట్టి మీరు ఆలోచించుకోండి. సో అందరికీ బెస్ట్ విషయం చెప్తున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ టు బికమ్ ఎక్స్పర్ట్ అకౌంటెంట్స్. థ్యాంక్ యూ. గుడ్ నైట్.